ఉందో తెలుసా? అది ఆ ఇంటి అలవాటు. వెళ్ళు, ముందా పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఆ దేవుడు నీకు బ్రెయిన్ ఇచ్చింది వాడడానికి, దాచుకోవడానికి కాదు. సరే సార్. అసలు దీనికి బుద్ధుందా? ఏయ్ ఏయ్ లేవే, తినవే. చీకు చింత లేని జీవితం నీది. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నావు. అక్క కట్లిప్పు. ఇదిగో తిను. ఏయ్ దానికి నీలివ్వవే. కొంచెం తిను. ఎలా తింటుందో చూడు. ఊరందరూ తినేది ఇదే తింటుంది. అమ్మ చాలా మారిపోయింది. జ్వరం వచ్చినా, ఒంట్లో బాలేకపోయినా అమ్మ నన్ను గుండెల మీద హత్తుకొని డాక్టర్ గారు నా బిడ్డకేమైందో చూడండి అని అల్లాడిపోవాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు బాగయ్యే వరకు హైరాణ పడాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళు అనింది. అమ్మొచ్చింది. వచ్చిన విషయం తెలుసు కాబట్టి వినాలనే మాట్లాడాను. మీరు చూడలేదేమో, నేను చూశాను. నాకేమైనా భయమా? సారీ కన్నా, నేనే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. లక్ష్మమ్మవ్వ, అమ్మకి మెట్లెక్కేటప్పుడు జ్ఞానోదయం అయినట్టు అనిపిస్తుంది. సర్లే అమ్మా, జ్ఞానోదయం అయిందని అనుకో. నాకొక్క 10 నిమిషాలు ఇస్తే నేను రెడీ అయ్యి వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఏంటి నందిని, ఇంతగా ఎదురు చూసినా డాక్టర్ రావట్లేదు? ఇంతకీ సరైన టైం చెప్పావా లేదా? నేను సరైన టైమే చెప్పాను, నువ్వేం కంగారు పడకు. రాకపోతే ఆది మాటిమాటికి డాక్టర్ వచ్చాడా అని అడుగుతున్నాడు. పేపర్ మీద రాసి అడుగుతున్నాడు. అందుకే నేను టెన్షన్ పడుతున్నాను. వెయిట్ చేయాలి, తప్పదు మామయ్య. గుడ్ మార్నింగ్ సార్. రండి కూర్చోండి. మీరు డాక్టరా? అలా కనపడడం లేదా? డాక్టర్ అంటే ఒక యాప్రాను, స్టెతస్కోపు అన్నీ ఉంటాయి కదా. కారులో పెట్టాను, కావాలంటే మెళ్ళ వేసుకుని వస్తాను. మాకు పనిముట్లు కాదు ఇంపార్టెంట్, పని ఇంపార్టెంట్. అన్నయ్య అన్నయ్య స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి.
మీ గొంతులో ఉన్న నరంలో ఒక చిన్న బ్లడ్ క్లాట్ అయింది. అందువల్లనే మీకు మాట సరిగా రావడం లేదు. ఆ క్లాట్ తొలగిస్తే మెదడు నుంచి సిగ్నల్స్ ఈజీగా పాస్ అవుతాయి. అప్పుడే మీకు మాట వచ్చే అవకాశం ఉంది. ఆ, మళ్ళీ చెప్పాది. అంటే ఆది ఉద్దేశం మాటలొచ్చే అవకాశం 100% లేదా అని. ఎందుకు లేదు? 100% ఉంది. కాకపోతే ఇది రిస్కీ ఆపరేషన్. కొంచెం జాగ్రత్తగా చేయాలి. అన్నా అయినా పర్వాలేదా అన్నా? అయితే ఆ ఏర్పాట్లు చేయండి. మా హాస్పిటల్లో దీనికి సంబంధించి మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా ఆపరేషన్ రిస్క్ తగ్గిస్తాం. నేను ఇలాంటి ఆపరేషన్స్లో స్పెషలిస్ట్ని. మీది స్పెషల్ కేసు కాబట్టి ఇక్కడికి వచ్చాను. మొన్న నాకు ఇలాంటిదే ఓ కేసు వచ్చింది. సక్సెస్ఫుల్గా చేశాను. ఓ బ్లడ్ 2-3 చోట్ల క్లాట్ అయింది. నేను ఆపరేషన్ చేసి సరి చేశాను. అతనికిప్పుడు మాటలే కాదు, పాటలు కూడా పాడుతున్నాడు. స్టేజ్ షోలు చేస్తున్నాడు. అవునా? గొప్ప విషయం. ఓ మీ ఆపరేషన్ సక్సెస్ చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. ఆది గారు, మీరు మాటలే కాదు మంత్రాలు కూడా మాట్లాడగలుగుతారు. నేను దానికి గ్యారంటీ. నిజంగా ఇదే జరిగితే ఆది మీకు ఏం కావాలన్నా ఇస్తాడు. ఆయనకి మాటలు రాకపోతే నేను డాక్టర్ వృత్తిని వదిలేసి కూలి పనికి వెళ్తాను. ఓ ఇలాంటివి నేను ఎన్నో ఆపరేషన్లు చేశాను. ఆపరేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అంటున్నాడు. ఓ, వచ్చే వారం పెట్టుకుందాం. ఈ వారం కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి. 3 రోజులు సిటీలో ఉండను. ఓ ఎంత ఖర్చు అవ్వచ్చు? మామయ్య, ఖర్చు గొడవలు ఎందుకిప్పుడు? తెలియాలి కదా నందిని గారు. అంతా కలిసి ఒక 25 లక్షలు అవుతుంది. అరేంజ్ చేసుకోండి. అంతేనా? మా ఆదికది జుజూబీ లెక్కే లేదు. మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. డే టు టైము ఫిక్స్ చేసి చెప్పండి. సరే, నేను వెళ్ళొస్తాను.